హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 28. ఇప్పుడు రాబోయేది ఒక అద్భుతమైన కథ. ఈ కథ నరుడిది కాదు, మృగానిది కాదు. నరుడు సింహము కలిసిన నరసింహుని కథ. నృసింహస్వామి అవతార కథను తెలుసుకోకముందు ప్రహ్లాద చరిత్ర తెలుసుకోవాలి. ప్రహ్లాద చరిత్ర కంటే ముందు మనం కొంత ఇంట్రొడక్షన్ లోకి కూడా వెళ్ళాలి. పరీక్షితుడు దితి అదితుల పుత్రుల వర్ణన విన్న తర్వాత శుకుడిని ప్రశ్నిస్తూ, మహాత్మా, నారాయణుడు ఎందుకని దేవతల పక్షం మాత్రమే వహిస్తాడు? రాక్షసులకి ఆయన అన్యాయం చెయ్యట్లేదా అని అడిగాడు. దానికి శుకుడు సమాధానంగా, రాజా, ఆ శ్రీ మహావిష్ణువు ఇట్టివాడు అని తెలుసుకోలేము. ఆయన తథ్యం ఎవరికి అంతుపట్టదు. ఆయనకు గుణ వికారాలు లేవు. జీవ ప్రకృతికి అంటకుండా ఉంటాడు. ఆయన జన్మబంధాలలో చిక్కుకోడు. త్రిగుణాలకు అతీతుడైన ఆ పరమేశ్వరుడు తన మాయాతో తానే గుణ వికారాలు కల్పించుకొని బాధలు పెట్టేవాడు, బాధలు పొందేవాడు తానే అవుతాడు. లోకంలో సత్యగుణం, రజోగుణం, తమోగుణం అని సహజములైన 3 గుణాలున్నాయి. ఆ గుణాలు ఒక్కొక్క సమయంలో తగ్గిపోతూ ఉంటాయి, మరొక సమయంలో ప్రకోపిస్తూ ఉంటాయి. ఆ పరాత్పరుడు సత్యగుణం ప్రధానంగా దేవతలను, మునీశ్వరులను, రజోగుణం ప్రధానంగా అసురులను, తమోగుణం ప్రధానంగా యక్ష రాక్షస సమూహాలను సృష్టించి విభజించాడు. సత్వగుణ ప్రధానులైన దేవతల సమూహానికి ఆనందం, రజోగుణ తమోగుణ ప్రధానులైన రాక్షసులకు దుఃఖం కలిగిస్తూ ఉంటాడు. సత్వగుణం ఉన్నవాడి ప్రవర్తన శాంతముగా ఉంటుంది. దేవతలు సత్వగుణం కలిగిన వారు కనుక విష్ణువు వారికి సహకరిస్తుంటాడు. రజోగుణం ఉన్నవాడు శాంతముగాను ఇంకా అశాంతముగాను కనబడుతుంటాడు. మంచి చెడుకి మధ్యస్థుడు అనుకోండి. అసురులు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంకా తమోగుణం ఉన్నవారు ఎవరి మాట వినరు. వీళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు అనుకోండి. వీరికి సుఖం చాలా తక్కువ. యక్ష రాక్షసులు ఇందులోకే వస్తారు. అయితే సత్వగుణం ఉన్న వారిలోనూ కూడా లోపాలు ఉంటాయి. కాకపోతే ఎక్కువ శాతం సత్వగుణం ఉంటుంది. అలాగే రాక్షసుల్లో కూడా కొన్ని మంచి ప్రవర్తనలు ఉంటాయి. మొత్తం మీద దేవతలు సత్వగుణం కలిగిన వారు కనుక విష్ణు అనుగ్రహాన్ని పొందుతుంటారు. అయితే ఇక్కడే శిశుపాలుడి ప్రస్తావన కూడా వస్తుంది. శుకుడు పలుకుతూ, రాజా, ఒకప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. భీష్ముడి అనుజ్ఞతో కృష్ణుడిని పూజించబోయాడు. కృష్ణుడి మీద ద్వేషంతో శిశుపాలుడు లేచి ఎన్నో అనరాని మాటలు అన్నాడు. కాకపోతే శ్రీకృష్ణుడు శిశుపాలుడి తల్లికి మాటిస్తూ, నీ కుమారుడు 100 తప్పులు చేసేదాకా నేను చంపను అని ఇంతకు ముందే వరమిచ్చాడు. ఆ వరం సంగతి ఏంటి, ఈ శిశుపాలుడి యొక్క జన్మ రహస్యం ఏంటి అనేవి తెలుసుకోవాలంటే మనం మహాభారతం సిరీస్ కూడా అందించాం. అందులో ఈ విషయాన్ని ముందే కవర్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కువగా రిపీట్ చేయట్లేదు. కాబట్టి మహాభారతం సిరీస్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో అందిస్తాను, చెక్ చేసుకోండి. లేదా డైరెక్ట్ గా శిశుపాలుడి వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పటికైతే శిశుపాలుడి వదని చిన్నగా మాత్రమే చెబుతాను. శిశుపాలుడు కృష్ణుడి మీద నోరు జారి 100 తప్పులు పూర్తి చేసుకున్నాడు. మరుక్షణమే సుదర్శన చక్రముతో అతడి తల నేలరాలింది. అయితే శిశుపాలుడు నిరంతరం హరిని ద్వేషించేవాడు. హరి 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 అంటూనే మండిపడేవాడు. పైగా ఒకానొక జన్మలో విష్ణువు యొక్క ద్వారపాలకుడు. అందువల్ల మరణించగానే అతనిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటకు వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. కాబట్టి ఈ శిశుపాలుడి వదని ఉదాహరణగా శుకుడు పరీక్షితునికి చెబుతూ, ఓ ధర్మనందన, కోపంతో కాని, కోరికతో కాని, స్నేహంతో కాని, మోహంతో కాని, శత్రుత్వంతో కాని, ప్రీతితో కాని లేదా భీతితో కాని ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానం లభ్యమవుతుంది. అధికమైన కామంతో గోపికాభామలు, భయంతో కంసుడు, వెనుదీయని వైరంతో శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైన రాజులు, అనుబంధం పెంచుకున్న సంబంధంతో యాదవులు, ప్రేమతో ఉత్తమ ప్రభువులైన మీరు, భక్తితో మహర్షులమైన మేము శ్రీహరి నామస్మరణ చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం. కాబట్టి ఏ విధంగానైనా సరే నిరంతరమైన స్మరణం వల్ల జనుడు జనార్దనుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు అని అన్నాడు. అంతేకాదు శిశుపాలుడి వధ తరువాత ధర్మరాజు వద్దకు నారదుడు వచ్చి శిశుపాల దంతభక్తుల పూర్వజన్మ రహస్యాన్ని వివరించాడు. అదే విషయాన్ని శుకుడు పరీక్షితునికి చెబుతాడు. గొప్ప విషయం ఏమిటంటే జయ విజయులు శాపానికి గురి అయి భూలోకంలో రాక్షసులుగా పుట్టడం భాగవతం ఆరంభంలోనే చెప్పుకున్నాం. అప్పుడు మనం వరాహస్వామి అవతారం గురించి కూడా వివరించుకున్నాం. ఇప్పుడు రాబోయేది నృసింహస్వామి అవతారం. దానికోసం మళ్ళీ శుకుడి నోటితో కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్పించడం జరిగింది. మనం కూడా ఆ రీక్యాప్ ని మళ్ళీ చెప్పుకుందాం. అందువల్ల రాబోయే నరసింహ అవతార కథ ఇంకా రసవంతంగా మారుతుంది. జయ విజయులు విష్ణు యొక్క ద్వారపాలకులు.
పాలకులు. ఒకసారి సనక సనందనాథులు వైకుంఠం యొక్క ద్వారము దగ్గరకు చేరారు. వారు చూడటానికి చిన్న పిల్లల వలె కనబడతారు, కానీ వాళ్ళు మహాత్ములు. వారి బాలరూపం చూసి జయ విజయులు అహంకరించి వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో సనక సనందనాథులు ఆగ్రహించి భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు. జయ విజయులు దుఃఖంతో పశ్చాత్తాపంతో ఆ మునులను శరణు వేడారు. వాళ్ళ దుఃఖం చూసిన సనక సనందనాథులు, ఓ జయ విజయులారా, మీరు 3 జన్మలు రాక్షసులుగా జన్మించి విష్ణువుని ద్వేషిస్తారు. 3 జన్మలు పూర్తయ్యాక తిరిగి వైకుంఠానికి చేరుతారు అని శాపానికి ఉపసంహారం చెప్పి వెళ్ళిపోయారు. ఆ విధంగా జయ విజయులు 3 రాక్షస జన్మలు ఎత్తారు. ఒక జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు అని నారదుడు ధర్మరాజుకి వివరించాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. అటువంటి ఆ కుమారుణ్ణి కన్నందుకు గర్వపడకుండా సొంత కుమారుడినే చంపాలని చూశాడు హిరణ్యకశిపుడు. తండ్రి ఎంత దుర్మార్గుడవినా సరే తన కుమారుడినే చంపాలని అస్సలు అనుకోడు. అటువంటిది ఈ హిరణ్యకశిపుడు మహానుభావుడైన ప్రహ్లాదుడిని ఎందుకు చంపాలనుకున్నాడు అని అడిగాడు. దానికి నారదుడు సమాధానంగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ నిరంతరం హరిని ద్వేషించేవారు. హిరణ్యాక్షుడిని విష్ణువు వరాహముగా వచ్చి చంపాడు. ఆ మరణ వార్త విన్న హిరణ్యకశిపుడు విష్ణువు అంటే ఎక్కడా లేని పగను పెంచుకున్నాడు. తమ్ముడి మీద ప్రేమ, హరి మీద ద్వేషం కారణంగా ప్రహ్లాదుణ్ణి ఎంతగానో హింసించాడు. ప్రహ్లాదుడు హరిభక్తుడు. అది హిరణ్యకశిపుడికి ఏమాత్రం నచ్చేది కాదు అని హిరణ్యకశిపుడి చరిత్రను నారదుడు ధర్మరాజుకు వివరించడం మొదలెడతాడు. అదే చరిత్రను శుకుడు పరీక్షితునికి వివరించాడు. అదే చరిత్రను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కూడా. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో చెప్పుకున్నట్టే వరాహస్వామి హిరణ్యాక్షుడితో భీకరమైన యుద్ధం చేసి అతడిని వధించాడు. తన తమ్ముడు హిరణ్యాక్షుడి మరణ వార్త హిరణ్యకశిపుడి చెవిన పడింది. హిరణ్యకశిపునికి తీవ్రమైన కోపం వచ్చింది. రోషం చేత, శోకం చేత అతడి మనస్సు అగ్నిగుండముగా మండిపోయింది. చింత నిప్పుల్లాంటి కళ్ళు, పటపటలాడుతున్న పళ్ళు, ఉగ్ర రూపం దాల్చి తన శూలం చేతబట్టి గిర్రున తిప్పాడు. సభా మండపం మధ్యలోకి చేరి తన దైత్యమిత్రులను పిలిచాడు. త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి, బయటకి రండి అంటూ భీకరంగా అరిచాడు. అలా రాక్షసులంతా వచ్చి ఏం జరిగిందా అని చూశారు. అప్పుడు హిరణ్యకశిపుడు భీకరంగా పలుకుతూ, ఓ మిత్రులారా, ఆ దుర్మార్గుడు హరుడు పందిగా వచ్చి నా తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. నా తమ్ముడు మహాపరాక్రముడు, యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. వాడి ముందు ఎవడు నిలవగలడు? కాని ఆ మాయాగాడు విష్ణువు, వాడి పుట్టుకగతులు ఎవడికి తెలియవు. వాడు ఎక్కడ ఉంటాడో కూడా ఎవడికి తెలియదు. వానికి తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా అని అంటే ఎవరూ లేరు. ఎక్కడ నుండి వస్తాడో, ఎలా చంపుతాడో తెలియనే తెలియదు. వాడు వెంటపడితే అలసిపోడు, మనల్ని ఎదుర్కొని నిలబడతాడు. అటువంటి ఆ మాయాగాడిని ఎలా పట్టుకునేది? వాడు ఆ శ్రీహరి ఎక్కడో వైకుంఠంలో ఉంటాడనుకుంటే అక్కడ కనపడడు. పోని జలంలో ఉంటాడేమోనని వెతికితే జలం తప్ప ఏమీ కనపడదు. వాడు ఋషులలో ఉంటాడని విన్నాను, కానీ అక్కడ ఋషులు తప్ప ఎవరు కనపడరు. ఆ విష్ణువుకి రూపమే లేదు, నివాసమే లేదు. అసలు విష్ణువంటే వేరుగా ఎక్కడో లేడు, ఎవడో కాదు. అతడే యజ్ఞం, అతడే వేదం, అతడే వైదిక బ్రాహ్మణ కర్మకాండకు ఆదిమూలం. దేవతల సమూహాలకు, ముని సంఘాలకు, పైతృలోకాలకు, సర్వధర్మాలకు అతడే ఆధారం. ఎక్కడైతే గోవులు, విప్రులు సుఖంగా జీవిస్తుంటారో, ఎక్కడైతే వేద ధర్మాలు, ఆశ్రమ నియమాలు క్రమబద్ధంగా నడుస్తుంటాయో ఆయా చోట్లకు వెళ్లి వాటిని ధ్వంసం చేయండి. మీ దర్పం గర్వం శోభించేలాగా సర్వం దగ్ధం చేసిరండి. ఇలా విష్ణువుకి సంబంధించిన ఆలయాలు కూల్చి భక్తులని చీల్చి చెండాడి గోవులని చంపితే ఆ విష్ణువుకు వేరొక నివాసం ఉండదు. అప్పుడు వాడు బయటకి వస్తాడు. అలా వాడు బయటకి వచ్చిన రోజున నా శూలం పట్టి ఒక్క పోటుతో వాడిని సంహరిస్తాను. నా ముందు నిలవలేక పరుగులు తీసి పాల సముద్రాన దాక్కున్నా సరే వాడిని పట్టి పీక కోస్తాను. భయపడి పంది రూపం దాల్చి పాతాళమున చేరి దాక్కున్నా వాడిని పట్టి పీడిస్తాను. వాడు సింహమై విజృంభిస్తే నేను మరో సింహమై వాడిని చీల్చి చెండాడతాను. వాడి కంఠములో నా శూలం దింపి వాడి రక్తంతోనే నా తమ్ముడికి రక్త తర్పణం విడుస్తాను. ఇక పదండి, లోకాలన్నిటినీ నాశనం చేయడానికి అని ఆదేశించాడు. ఆ మాటతో రాక్షస జాతి అంతా భూమండలంపై పడి విజృంభించారు. గ్రామాలు, నగరాలు, పుణ్యక్షేత్రాలు,
పల్లెలు, వనాలు, భవనాలు, ఆశ్రమాలు అన్నిటినీ ఆ రాక్షసులు ధ్వంసం చేశారు. అందమైన సరోజాలుండే సరస్సులను నాశనం చేశారు. ప్రాకారాలను, గోపురాలను త్రవ్వేశారు. వంతెలను కూల్చివేశారు. వాళ్ళ ఆగడాలు ఇన్ని కావు. చక్కని పువ్వులతో, తీయని ఫలాలతో నిండిన వృక్షాలను నరికివేశారు. కనపడిన ప్రదేశాలన్నీ పాడు చేశారు. ఇతరులకు అపకారం తలపెట్టని గోవులను, విప్రులను హత్యగావించారు. వేద సంప్రదాయాలను నాశనం చేశారు. ఈ విధంగా కోలాహలంగా భూగోళం అంతా గందరగోళం చేస్తూ ఉపద్రవాలు, ఉత్పాతాలు కల్పించారు. ఇది చూసి దేవతలు భయపడి దైన్యంగా స్వర్గలోకం విడిచిపెట్టి శోకంతో అడవులలోకి వెళ్లి దాక్కున్నారు. అలా హిరణ్యకశిపుడు భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాడు. హరిభక్తుల తలలు తెగ నరికాడు. తన పరాక్రమంతో లోకాలన్నిటినీ జయించాడు. వైకుంఠానికి చేరి విష్ణువుని వెతికాడు. అక్కడ విష్ణువు లేడు, వైకుంఠము లేదు. విష్ణువు గురించి తలచి ఆ దానవుడి బుర్ర బద్దలయ్యింది. ఇక పోనీలే, ఆ హరుడు భయపడి పారిపోయుంటాడు అని అనుకొని హరిరక్తము లేకుండానే తన తమ్ముడు హిరణ్యాక్షుడి అంత్యక్రియలు చేశాడు. తర్వాత హిరణ్యకశిపుడు ఏడుస్తున్న తన తల్లిని ఓదార్చడానికి ప్రేతబంధు యమ సంవాదం అనే కథను కూడా చెబుతాడు. ఈ అద్భుతమైన ప్రేతబంధు యమ సంవాదాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. తర్వాత హిరణ్యకశిపుడు ఎటువంటి వ్యూహాలు పన్నాడు, ఏం చేయబోతున్నాడు అనే వంటి ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. మొన్నటి వరకు విన్న భాగవతమంతా ఒక లెక్క, ఇప్పటి నుండి వినబోయే భాగవతం మరో లెక్క. అద్భుతమైన విష్ణు అవతారాల కథల కోసం సిద్ధముగా ఉండండి. మహాభారతం, భాగవతం వంటి లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.